అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో గోట్ బ్రెయిన్ కర్రీ అయితే చేస్తున్నామండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మేము ఎలా చేస్తామో అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా నేను ఒక కడాయిలో వాటర్, పసుపు, బ్రెయిన్ వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే నేను ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఇంకొక కడాయి స్టవ్ పైన పెట్టుకొని నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఇంకా జీలకర్ర, ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని అయితే నేను కాసేపు పోపునైతే కలుపుకున్నానండి. కాసేపు ఆనియన్స్ మగ్గిన తర్వాతకి టమాటో ప్యూరీ అయితే నేను పోపులో వేసేసుకున్నానండి. టమాటో ప్యూరీ వేసుకోకుండా ఏం కాదు, టమాటో ముక్కలు కట్ చేసేసుకొని వేసుకున్నా ఏం కాదు. ఆ తర్వాతకి చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకొని మంచిగా అయితే కలుపుకున్నానండి. నేను హాట్ వాటర్ అయితే నేను వేసేసుకున్నానండి. ఇప్పుడు ధనియాల పౌడర్, గరం మసాలా, బ్రెయిన్ అయితే నేను వేసేసుకుంటున్నానండి పోపులో వేసాక మంచిగా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి కాస్త సాల్ట్ అయితే వేసుకోండి. మా కారంలో సాల్ట్ లేదు కాబట్టి మేము సాల్ట్ అయితే వేసేసుకుంటున్నామండి. అండ్ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఆయిల్ పైకి తేలినాకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఫైనల్గా గోట్ బ్రెయిన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.